రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ అయితే జరుగుతుంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సైతం అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి వాళ్ళ యొక్క పెన్షన్, గ్రాట్యుటీ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం మరియు అంగన్వాడీ టీచర్ల ఆయాల సంక్షేమం కోసం అయితే ఎలాంటి పథకాలను ప్రకటించకపోవడం, ఎలాంటి నిర్ణయాలను ప్రకటించకపోవడం అన్యాయమని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక కోట్లాది మంది చిన్నారులకి, గర్భిణీలు, బాలింతలకు సేవలందిస్తూ ఇక వివిధ యాప్‌లలో సమాచారాన్ని అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం అప్పజెప్పే ప్రతి పనిని సక్సెస్ చేస్తున్న అంగన్వాడీ టీచర్లని గాలికి వదిలేయటం ఈ ప్రభుత్వాలకి తగదని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కేంద్ర వాటాన్ని పెంచాలి, రాష్ట్రాలు కూడా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుతున్నాయి. ఇంకా అందుకోసమే ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేయని రోజైతే లేదు. వారికి ధర్నాలు, సమ్మెలు చేయడం అంటే సంతోషం కాదు. వారి కష్టాలకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమనే ఉద్దేశంతో చివరి అవకాశంగానే ఈ సమ్మెలు, ధర్నాలకైతే వెళ్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా సమ్మెలు చేసే దుస్థితి అంగన్వాడీలకు పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 13న అంగన్వాడీల చలో ఢిల్లీ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రపతిని కలిసే అవకాశం. ఇప్పటికే దేశవ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం కూడా రాష్ట్రపతికి అయితే పోస్ట్ కార్డులు అయితే రాస్తున్నారు, ఉత్తరాలు కూడా రాస్తున్నారు. అది కూడా భారీ ఎత్తున విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీలు ఎక్కడ ధర్నాకు పిలిపించినా, సమ్మెకు పిలిపించినా వందలాది మంది, వేలాది మంది తరలి వెళ్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కష్టాలు అలాంటివి. మరి దేశవ్యాప్తంగా తరలి రానున్న అంగన్వాడీ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని అంగన్వాడీ యూనియన్ల డిమాండ్. సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే పోరుబాటు అయితే పట్టనున్నారు. ఇక చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు అంగన్వాడీ టీచర్ల సంఘాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంగన్వాడీలో సుమారు 26 లక్షల మంది టీచర్లు ఆయాలు పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమను రెగ్యులర్ చేయాలని చెప్పేసి వడ్డీతో సహా పెన్షన్, గ్రాట్యుటీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఫిబ్రవరి 13న తెలంగాణ నుంచి దాదాపు 5,000 మంది చలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి సిఐటియు గారు తెలిపారు. అదేవిధంగా ఏపీ నుంచి కూడా భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్తున్నారని సమాచారం. ఇక అంగన్వాడీ డిమాండ్లు చూస్తే టీచర్లను గ్రేడ్ 3, ఆయాలను గ్రేడ్ 4 ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలి, 7వ వేతన సిఫార్సు అమలు చేయాలి, టీచర్లకు 26,000 జీతం స్కేళ్లు అమలు చేయాలి, 6 ఏళ్లలోపు పిల్లలందరికీ బాల్య సంరక్షణ విద్య అందించాలి, ఐసీడీఎస్లకి బడ్జెట్లు అయితే పెంచాలని చెప్పేసి ఇక్కడ ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి పని. ఎందుకంటే ఐసీడీఎస్ శాఖ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి అంగన్వాడీ కంటే తర్వాత ఏర్పడినటువంటి వివిధ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. అసలు బేస్ లెవెల్లో అత్యంత ఆవశ్యకమైనటువంటి అత్యంత ప్రాధాన్యత గల ప్రీ స్కూల్ న్యూట్రిషన్లో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలని రెగ్యులర్ చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానిదని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ఇలా రెగ్యులర్ చేయడం వల్ల వారి యొక్క విధులలో నాణ్యత పెరుగుతుంది. అప్పుడు లబ్ధిదారులకి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి లబ్ధిదారులకు కూడా మంచి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఖచ్చితంగా ఈ 13న జరిగే అంగన్వాడీల చలో ఢిల్లీ విజయవంతం కావాలి. ప్రభుత్వానికి అదొక చెప్పపెట్టులాగా కావాలి. ప్రభుత్వం దిగిరావాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం కావాలని కోరుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.